మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దెబ్బకు కేంద్రం దిగి వచ్చింది. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ప్రధానంగా పెల్లెట్ల ప్రయోగం పైన ఎఫ్ఐఆర్ కు వారు పట్టుబట్టడం, ఎటుకేలకు కేంద్రం దిగి వచ్చినటువంటి ఘటన నేను చోటు చేసుకుంది. బాధితుడు సాహిల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ కోసం రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ఆయన చేతికి అందించే వరకు కూడా నిన్న పోలీస్ స్టేషన్ లోనే నిరసన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. పెల్లెట్ల ప్రయోగం తర్వాత కంటి చూపును కోల్పోయారు సాహిల్. పార్లమెంట్ మార్చి సందర్భంగా అసలు పెల్లెట్లనే ప్రయోగించలేదు, ఆ చర్య మేము పాల్గొనలేదు అనేటువంటి రీతిలో బుకాయిస్తూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల వ్యవహారాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ లో చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన, కీలకంగా విద్యార్థులు చేపట్టినటువంటి ఆందోళన, వారు పార్లమెంట్ మార్చి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు, మరి ముఖ్యంగా దేశంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపైన పదే పదే చేసినటువంటి కామెంట్స్, నిరసన జ్వాలలు కూడా తారాస్థాయికి చేరినటువంటి వైనాన్ని మనం చూసాం. కానీ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పైన లాఠీ చార్జ్ దగ్గర నుంచి, విద్యార్థుల మధ్య తోపులాట దగ్గర నుంచి, విద్యార్థుల పైన వారు ఏ విధంగా పెల్లెట్లను ప్రయోగించారు అనేటువంటి అంశం పైన పార్లమెంట్ లో కూడా పలు సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించినటువంటి తీరు కూడా మనం గమనించాం. కానీ అసలు మేము పెల్లెట్లనే ప్రయోగించలేదు అంటూ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. ఢిల్లీ పోలీసులు కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. కానీ విద్యార్థుల పైన దాడి చేశారు, విద్యార్థుల పైన పెల్లెట్లను ప్రయోగించారు అనేటువంటి ప్రధాన ఆరోపణ వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ పెల్లెట్ల ఘటనకు సంబంధించినటువంటి అంశం. అంటే జూలై 20న పార్లమెంటు వైపుగా ఒక్కసారిగా భారీ స్థాయిలో విద్యార్థులు దూసుకొచ్చినటువంటి మనం చూసాం. చలో సంసద్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిద్దామని విద్యార్థులందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు దీనికి సంబంధించి కీలకంగా అడుగులు వేయడం జరిగింది. పోలీసులు విద్యార్థులను అడ్డగించేటువంటి సందర్భంలో, విద్యార్థులు నినాదాలు చేసేటువంటి సందర్భంలో పెల్లెట్ల గన్ ప్రయోగం అనేది మాత్రం కొంతవరకు కలకలం రేపింది. విద్యార్థులపైన దాడికి కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా పోలీసులు ఈ విధమైనటువంటి వ్యవహార శైలిలో వ్యవహరించడం సరికాదంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ధర్నాకు దిగాయి. అసలు సాహిల్ అనేటువంటి వ్యక్తి, 19 ఏళ్ల సాహిల్ అనేటువంటి వ్యక్తి జూలై 20న చలో సంసద్ అనేటువంటి కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. అయితే ఆ పాల్గొన్నటువంటి సమయంలో పెల్లెట్ల వల్ల తీవ్రంగా గాయపడ్డానని ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఆయన యొక్క కుడి కంటి చూపుకు తీవ్రంగా అంటే గాయం కావడంతో కొంతవరకు చూపు మందగించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇదే అంశం పైన ఆయన పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ ఆయనకు ఫోన్ చేయడం, రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రెజెంట్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి రీతిలో కూడా వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ దీనిపైన కేసు నమోదు చేసిన ఫిర్యాదును మాత్రం పోలీసులు స్వీకరించడం లేదు అనేటువంటి రీతిలో సాహిల్ దగ్గర నుంచి ప్రతిస్పందన వచ్చింది. వైద్య నివేదికల్లో కూడా ఆయన చిన్నపు ఏదైతే లోహపు కణాలు ఏదైతే ఉంటాయో పెల్లెట్ల కారణంగా, ఆ లోహపు కణాల వల్ల గాయం మరింత తీవ్రతరం అయిందనేటువంటి వైద్యుల నివేదికను కూడా రాహుల్ గాంధీ పరిశీలించారు. ఈ ఘటన తర్వాత సాహిల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీ ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలంటూ కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఇదే ఇష్యూ పైన ఆల్మోస్ట్ ఆయన కూడా ధర్నాకు దిగారు. కానీ పోలీసులు ఎట్టకేలకు దిగి వచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. కేంద్రం అదేవిధంగా పోలీసుల వాదనలపైన పలు ప్రశ్నలు కూడా రాహుల్ గాంధీ సంధించడం జరిగింది. ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు ఓసారి చూద్దాం. अभी कहा शुरुआत हुई है, ये न्याय का पहला कदम है, केस लॉन्च हुआ है। देखिए कितने दिन हो गए टोटल जब से आपको ये गोली लगी? 20 जुलाई को आज 1 महीना हो गया। 1 महीना हो गया। छर्रे शरीर में है, 3 छर्रे आंख में है, आंख से इनको दिखाई नहीं देता है, 3-4 छर्रे दिल के पास है, साफ दिख रहा है। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దెబ్బకు, ఆయన నిన్న చేపట్టినటువంటి నిరసనకు కేంద్రం దిగొచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని స్వయంగా రాహుల్ గాంధీకి అందించినటువంటి రీసెంట్ అప్డేట్స్ అంటే నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ ఢిల్లీ పార్లమెంటు పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎదుట రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా మెరుపు ధర్నాకు దిగారు. సాహిల్ అనే వ్యక్తికి బుల్లెట్ ప్రయోగంతో ఆయన ఏకంగా ఆయన కళ్ళు పోవడం, కళ్ళు పోయిన తర్వాత కూడా పోలీసులపై
అటు ఢిల్లీ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పలుమార్లు ఢిల్లీ పోలీసులను సాహిల్ కలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కోరిన వారు పట్టించుకోలేదు. అయితే రాహుల్ గాంధీ సాహిల్ ఆరోగ్యం పైన ఆరా తీయడానికి ఫోన్ చేశారు. ఆ సమయంలో నేరుగా రాహుల్ గాంధీకి తనకు జరిగిన ఇష్యూను మరోపక్క తన మెడికల్ రిపోర్ట్స్ కూడా పోలీసులకు అందజేసినప్పటికీ కేసు నమోదు చేయకోకుండా మీమాంస లెక్క పెడుతున్నారు ఢిల్లీ పోలీసులు అంటూ రాహుల్ గాంధీకి చెప్పడం, రాహుల్ గాంధీ రేపు ఉదయం ఏవైతే పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పడం, నేరుగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, అక్కడ స్థానికంగా ఉన్న డిఎస్పీని ప్రశ్నించిన నేపథ్యం చూసాం. ప్రశ్నించినప్పటికీ కూడా పోలీసులు నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు హైడ్రామా నడిపారు. పై స్థాయి అధికారులకు నుంచి సమాచారం రావాలి, పై స్థాయి అధికారులు చెప్పిన తర్వాత కేసు నమోదు చేస్తామంటూ రాహుల్ గాంధీకి చెప్పినప్పటికీ నేరుగా రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కూర్చున్నారు. ధర్నా కూర్చున్న తర్వాత ఎట్టకేలకు చివరికి నిన్న రాత్రి కేంద్రం దిగి వచ్చింది. రాహుల్ గాంధీ ఎఫ్ఐఆర్ కు పట్టుబట్టడం, ఎఫ్ఐఆర్ కాపీని కూడా రాహుల్ గాంధీ చేతికి కూడా పోలీసులు అందించిన విధానం చూసాం. బాధితుడు సాహిల్ ఫిర్యాదు ఆధారంగా మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించింది, ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని రాహుల్ గాంధీ చేతుల మీదుగా సాహిల్కి అందించారు. అయితే ఇక్కడ రోజంతా రాహుల్ గాంధీ బాధితుని వైపు నిలబడడం, బాధితుని వైపు ధర్నా చేయడం, రాహుల్ ప్రియాంక నేరుగా బాధితుని తరపున పోరాటం చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పలు చోట్ల పర్యటిస్తున్నారు, ఆయా చోట్ల దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను అడ్రస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా ఉద్యమం జరిగిన సమయంలో విద్యార్థుల పైన రబ్బర్ బుల్లెట్లు, లాఠీ చార్జ్, పెల్లెట్ల ప్రయోగం చేసిన పోలీసుల పైన అటు కేంద్ర హోంశాఖ పైన కేసు నమోదు చేయాలంటూ పదే రాహుల్ పార్లమెంట్ లో కూడా కోరారు. ఏకంగా అమిత్ షా పైన కూడా కేసు నమోదు చేయాలి, విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరగడానికి కారణం కూడా అమిత్ షానే అంటూ రాహుల్ గాంధీ పదే పార్లమెంట్ లో ప్రస్తావించారు. పార్లమెంట్ సమావేశాలకు కూడా రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్లమెంట్ సమావేశాలకు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు రావడానికి కూడా విముక్త వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో సాహిల్ ఆరోగ్యంపై ఆరా తీయడం రాహుల్ గాంధీ, మరోపక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని ధర్నా చేయడం, రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ రావడం, అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో నిరసనలు, ధర్నాలు కొనసాగించడంతో ఎట్టకేలకు నిన్న రాత్రికి కేంద్రం దిగి వచ్చింది, కేసు నమోదు చేసి కిరణ్, ప్రధానంగా విద్యార్థులపైన పెల్లెట్లనే మేము ప్రయోగించలేదు, బల ప్రయోగమే చేయలేదు, విద్యార్థులపైన దాడే చేయలేదు అనేటువంటి రీతిలో కేంద్రం చెప్పినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజా ఎఫ్ఐఆర్ తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి వివరణ వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చుంటారు? చిరాజ్, ఇక్కడ ప్రధానంగా రబ్బర్ బుల్లెట్లు, పెల్లెట్లు, వాటర్ క్యాన్లు, ఏవైతే బాష్పవాయువు ఏది తాము ప్రయోగించలేదంటూ పదే ఢిల్లీ పోలీసులు కేంద్రము చెబుతూ వచ్చింది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ మీద కూర్చొని ధర్నాకు దిగారో అప్పుడు కేంద్రం కొంత తగ్గినట్టు కూడా మనకు సమాచారం వినిపించింది. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు అటు కేంద్రము, ఇటు ఢిల్లీ పోలీసుల పరిధి హోంశాఖ చేతిలో ఉంటది. హోంశాఖ పరిధిలోనే లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేస్తారు. ఈ నేపథ్యంలో భాగంగా కేసులు నమోదు చేయాలంటే కేంద్ర హోంశాఖ పర్మిషన్ కావాలి అనే కోణంలో పోలీసులు మీమాంస లెక్క పెట్టారు. రాహుల్ గాంధీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత వరకు కూడా ఇక్కడ నుంచి కథలనే అక్కడ భీష్మించుకొని కూర్చున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మీడియా అడ్రస్ చేసింది. మరోపక్క బాధితుడికి కంటి చూపు పోయింది, బాధితుడు మెడికల్ రిపోర్ట్స్ అందజేశారు. అటు కేంద్రం గాని ఇటు పోలీసులు గాని స్పందించిన నేపథ్యంలో ఇప్పటి వరకు తాము రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం గాని పెల్లెట్ల ప్రయోగం గాని చేయలేంటూ పదే బుకాయించింది కేంద్ర ప్రభుత్వం. మరోపక్క ఢిల్లీ పోలీసులు కూడా అదే బాట పడ్డారు. అయితే చివరికి ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సాహిల్ మెడికల్ రిపోర్ట్స్ పోలీసులకు అందజేస్తాడు. అదేవిధంగా చివరికి పెల్లెట్లను కూడా ఎఫ్ఐఆర్ ఏదైతే తన పైన ప్రయోగించిన పెల్లెట్లను కూడా పోలీసులకు అందజేయడంతో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. దీంతో పాటు పెల్లెట్ల ప్రయోగంలో గాయపడిన బాధితులు, గాయపడిన విద్యార్థులందరూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆయా రాష్ట్రాల్లో కోరబోయే అవకాశాలు కూడా ఉన్నట్టున్నాయి. తనపై జరిగిన పెల్లెట్ల ప్రయోగం తర్వాత కంటి చూపు
తాను కోల్పోయానంటూ సాయం చెప్పిన నేపథ్యం కూడా చూశాం. తన ఆరోగ్యంపై రాహుల్ గాంధీ ఆరా తీయడం, తన పైన పెల్లెట్ల ప్రయోగం చేసిన పోలీసుల పైన ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రాహుల్ కు బాధితులు చెప్పడంతో రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. నిన్న ఉదయం పోలీస్ స్టేషన్ కు రమ్మని సాహిల్ కుటుంబ సభ్యులకు చెప్పిన రాహుల్ నేరుగా రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక డిఎస్పీతో మాట్లాడారు. డిఎస్పీ కేసు నమోదు చేయలేని పరిస్థితి ఉందంటూ ఆయన చెప్పడం, వీరిద్దరూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ధర్నాకు దిగడం, ఎట్టకేలకు నిన్న రాత్రికి కేంద్రం దిగి రావడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ కాపీని రాహుల్ కి అందజేయడం, రాహుల్ గాంధీ బాధితునికి ఇవ్వడం. ఏదైతే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకోకుండా పెల్లెట్ల ప్రయోగం చేయలేదంటే బుకాయించిన కేంద్రం ఎట్టకేలకు రాహుల్ గాంధీ ధర్నాతో దిగి వచ్చిందని సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. నిన్న ఎల్ఓపి రాహుల్ గాంధీ దెబ్బకు కేంద్రం దిగి రావడం మాత్రమే కాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాహుల్ గాంధీకి స్వయంగా అందించడం జరిగింది. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ వివాదం ముగిసినట్లేనా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటే, ఇప్పుడు అసలు పెల్లెట్ల ప్రయోగం పైన ద్వంద్వ వైఖరిని అవలంబించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేటువంటి వాదన తెర మీదకి వచ్చింది. పోలీస్ స్టేషన్ ముందు నిన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ధర్నాకు దిగారు, నిరసనకు దిగారు. ఎఫ్ఐఆర్ కాపీ మాకు చేతికి ఇచ్చే వరకు, దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు మేము మాత్రం అక్కడ నిరసనను కొనసాగిస్తామనేటువంటి రీతిలో వారు చేపట్టినటువంటి ఆందోళన కూడా మనం చూసాం. అసలు పెల్లెట్లను ఏ విధంగా ప్రయోగించాలి, ఎందుకు ప్రయోగిస్తారు, ఎవరి ఆదేశాలతో ఈ బల ప్రయోగాన్ని చేస్తూ ఉన్నారు, పోలీసులు గతంలో చెప్పినటువంటి వాదనలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి రికార్డుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎందుకు ఈ విధంగా ఉంది, కేంద్రం చెప్తున్నటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో విద్యార్థులపైన పెల్లెట్లను ప్రయోగించడం, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడం ద్వారా వారికి తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ పోలీసులతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నా, స్వయంగా ప్రతిపక్ష నేతే రంగంలోకి దిగడం, బాధితుని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లడం, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం, ఈ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒక నూతన రాజకీయ చర్చకు కూడా దారితీస్తుంది. దీనిపైన కాంగ్రెస్ తమ పోరాటానికి సంబంధించినటువంటి అంటే ఒక రకమైన విజయంగా చెబుతున్న పోలీసులు ప్రభుత్వం దర్యాప్తులో వాస్తవాలు మరింత బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన వాదన.